వెల్కమ్ టు JLTV7 న్యూస్. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలుపొందిన శాసనసభ్యుడు శ్రీ గణేష్ గురువారం నాడు ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో ఉన్న స్పీకర్ ఛాంబర్లో శ్రీ గణేష్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్యేలు ఎన్ఎం శ్రీనివాస్, మాఖన్ సింగ్ ఠాకూర్, మురళీ నాయక్ తదితర నేతలు పాల్గొన్నారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముందుగా తన నివాసంలో ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఆ భగవంతుడికి మొక్కుకొని పెద్దల ఆశీర్వాదం తీసుకొని కంటోన్మెంట్ పరిధిలో గల పికెట్లో క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. తదనంతరం నియోజకవర్గంలో గల కాంగ్రెస్ శ్రేణులు కార్యకర్తలు అధిక సంఖ్యలో క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. శ్రీ గణేష్ ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి అభివాదం చేస్తూ ఉదయం 10 గంటల సమయంలో ఊరేగింపుగా స్పీకర్ కార్యాలయానికి తరలి వెళ్లారు. తదనంతరం ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. అక్కడ కూడా ఎమ్మెల్యే శ్రీ గణేష్ తనదైన శైలిలో అక్కడ ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు తదితర నేతలకు అభివాదం చేస్తూ ఆశీస్సులు పొందారు. అందరినీ ఆయన కలిసి సమస్యలు తెలిపారు. మొత్తం మీద శ్రీ గణేష్ ప్రమాణ స్వీకారం జరగ్గా ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్, కంటోన్మెంట్ వికాస మంచ్ అధ్యక్షుడు గడ్డం ఏబుల్, ప్రధాన కార్యదర్శి సంకి రవీందర్ బాబు, సీనియర్ నేతలు మర్రి అమరేందర్ రెడ్డి, పెద్దల నరసింహ కుర్మ, బద్దం బల్వంత్ రెడ్డి, బి సదానంద్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తెలంగాణ శాసనసభ సభ్యుడినైన శ్రీ గణేష్ అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తెలంగాణ శాసనసభ సభ్యుడినైన శ్రీ గణేష్ అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.